రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరంలో ప్రాజెక్టులో అవినీతి అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించింది. ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల నిర్మాణం నుంచి కాంట్రాక్టుల అప్పగింత, అంచనాల సవరణ, బిల్లుల చెల్లింపు సహా అన్ని కేసీఆర్ కనుసన్నల్లోనే నడిచాయని కమిషన్ తేల్చింది. ప్రాజెక్టులో ప్రతి చిన్న పనిలోనూ ఆయన జోక్యం చేసుకున్నారని స్పష్టం చేసింది. కేబినెట్ లో చర్చించకుండానే, సరైన ఫైళ్లు లేకుండానే ప్రాజెక్టు పనులను చేయించారని చెప్పింది. డీపీఆర్ సిద్ధం కాకముందుకే ప్రాజెక్టు ఖర్చుపై ప్రధానికి లేఖ రాశారని, విచ్చలవిడిగా అంచనాలను పెంచేశారని చెప్పింది. ఇక బ్యారేజీ సైట్ ను ఉద్దేశపూర్వకంగానే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చేందుకు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేసింది. కేసీఆర్ నిర్ణయాలే చివరికి బ్యారేజీల కొంప ముంచాయని తేల్చింది జ్యుడిషియల్ కమిషన్. దీనంతటికీ అసలు దోషి ఆయనేనని రిపోర్టులో స్పష్టం చేసింది. ప్రాజెక్టు వైఫల్యాలకు నాటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్, అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల కూడా బాధ్యులేనని తేల్చి చెప్పింది. గత ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు ఎస్కే జోషి, స్మితా సబర్వాల్ పనితీరును తప్పుపట్టింది. కాంట్రాక్టర్ దక్కించుకున్న సంస్థలు ఎల్ఎన్టీ, ఆఫ్ఘాన్స్, నవయుగ సంస్థలు బ్యారేజీలు విఫలమవడంలో ప్రధాన కారణమని కమిషన్ తేల్చి చెప్పింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం చెప్పండి, కమిటీ రిపోర్ట్ లో ప్రధానంగా ఏ అంశాలను ప్రస్తావించింది, అప్డేట్స్ ఏంటి? కాళేశ్వరం కమిషన్ ప్రధానంగా బ్యారేజీ నిర్మాణంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపింది. నిర్మాణ స్థలాలను మార్చడానికి గల కారణాలు నిజాయితీగా లేవని చెప్పి కూడా చెప్పుకొచ్చింది. అదేవిధంగా అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్లానింగ్ నుంచి మొదలు పెడితే కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చేంత వరకు, అదేవిధంగా ఓఎండ్ఎం మెయింటెనెన్స్ చేపట్టే వరకు కూడా అన్ని చోట్ల కూడా అడుగడుగున లోపాలే ఉన్నాయి, అదేవిధంగా ఉల్లంఘనలు ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా నిజాయితీతో చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది కాదు. అటు అధికారులు, ఇటు పొలిటికల్ లీడర్షిప్ ఇద్దరు కూడా గుత్తేదారు సంస్థతో సొంత లాభాల కోసం, లేకపోతే తమకేం వస్తుందనేటువంటి ఆలోచనతో పనిచేశారు తప్ప ఎక్కడ కూడా ప్రజల కోసం పనిచేయలేదు. దీనివల్ల ప్రజాధనం వృధా అయిందనేటువంటి అంశాలను ప్రధానంగా మెన్షన్ చేసింది. దీంతోపాటు గత ప్రభుత్వంలో పూర్తిగా ఓల్ అండ్ సోల్గా వ్యవహరించినటువంటి అప్పటి సీఎం కేసీఆరే దీనికి ప్రత్యక్షంగా పూర్తి బాధ్యత వహించాలని చెప్పి స్పష్టంగా కమిషన్ తన రిపోర్ట్లో మెన్షన్ చేసింది. కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, కేసీఆర్ తీసుకున్నటువంటి ప్లానింగ్లో చేంజెస్, లేకపోతే ఇతర అంశాలన్నింటినీ కూడా తానే ఒక్కడే నడిపించడంతోనే ఇట్లాంటి ప్రాబ్లం తలెత్తింది. చివరికి మేడిగడ్డ పియర్స్ కుంగడానికి కానీ, అన్నారం సుందిల్లలో సీపేజ్ ఏర్పడడానికి కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు ఒక లైఫ్ లైన్ ఆఫ్ తెలంగాణ నుంచి కొలాజల్ ఆఫ్ తెలంగాణగా మారడానికి కూడా అప్పటి సీఎం కేసీఆర్ కారణమయ్యారు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రతి చిన్న విషయాన్ని కూడా లోతుగా పరిశీలించి ఆయనే సొంతంగా నిర్ణయం తీసుకోవడం కూడా ఇట్లాంటి ఫెయిల్యూర్ ప్రాజెక్టుకు కాళేశ్వరం కావడానికి కారణంగా ఆయన నిలిచారని చెప్పి కాళేశ్వరం కమిషన్ తను ఇచ్చినటువంటి రిపోర్ట్లో మెన్షన్ చేసింది. ప్రధానంగా కూడా అప్పుడున్నటువంటి జ్యుడిషియల్కి సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి టేకప్ చేసిన ప్లానింగ్ నుంచి మొదలు పెడితే ఓఎండ్ఎం వరకు ఏ అంశాలైతే పకడ్బందీగా శ్రద్ధతోని నిజాయితీగా చేయాలనో ఆ అంశాలన్నిటి కూడా పక్కన పెట్టి దాన్ని పట్టించుకోకుండా సొంత నిర్ణయాలు తానే ఒక ఎక్స్పర్ట్ అయినట్టుగా మొత్తం తనకే తెలుసు అనేటువంటి ఒక దాంతో వ్యవహరించడంతోనే ఇట్లాంటి పరిస్థితి తలెత్తింది. తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజాధనం అంతా కూడా వృధా అయిందనే అంశాన్ని కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్ తన రిపోర్ట్లో స్పష్టంగా మెన్షన్ చేసింది. ఒక్కసారి మనం ఎవరెవరిని బాధ్యులుగా చేసిందనే అంశాల గురించి ఒకసారి అబ్జర్వ్ చేస్తే అప్పుడున్నటువంటి పొలిటికల్ లీడర్స్ అయినటువంటి అప్పుడు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్, అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్తో పాటు సివిల్ సర్వెంట్గా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు స్మితా సబర్వాల్, ఎస్కే జోషిలను కూడా దీనికి బాధ్యులుగా చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు విఫలం కావడంలో వీళ్ళు కూడా భాగమని చెప్పి ఐఏఎస్లను కూడా అందులో మెన్షన్ చేసింది. దీంతోపాటు ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఈఎన్సీ నుంచి ఏఈ వరకు, అదేవిధంగా సెంట్రల్ డిజైన్ ఆర్గనైజ్ సంబంధించినటువంటి అంటే ఏవైతే ప్రాజెక్టు సంబంధించిన డిజైన్లు రూపొందిస్తారో వాళ్ళ దాంట్లో కూడా ఈ ఈఎన్సీని, అదేవిధంగా ఎస్సీని, సిఈలను కూడా బాధ్యులుగా చేసింది. దీంతోపాటు కేఐపిఎస్ఎల్ అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక మూలధనం అంటే డబ్బులు సేకరించేందుకు ఏర్పాటు చేసినటువంటి కేఐపిఎస్ఎల్ కార్పొరేషన్ సంస్థకు సంబంధించినటువంటి ఎండిగా ఉన్నటువంటి హరిరామ్తో పాటు అప్పుడు ఇరిగేషన్ ఈఎన్సీగా ఉన్నటువంటి మురళీధర్ కూడా దీంట్లో బాధ్యునిగా చేసింది. వాళ్ళు కూడా ప్రాజెక్టు విఫలం కావడానికి ఒక కారణంగా పేర్కొంటూ కమిషన్ తన రిపోర్ట్ని ఇచ్చింది. దీంతోపాటు ప్రధానంగా మాత్రం అప్పుడున్నటువంటి సీఎం కేసీఆర్ కానీ, అదేవిధంగా అప్పుడు మంత్రులుగా వ్యవహరించినటువంటి హరీష్ రావు, ఈటెల రాజేందర్ పాత్రలను స్పష్టంగా మెన్షన్ చేస్తూ వచ్చింది. అప్పుడు సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి
కింది స్థాయి అధికారి చేయాల్సినటువంటి పనితో పాటు ఈఎన్సీ స్థాయికి సంబంధించినటువంటి పనిని కూడా తానే ఆ అంశానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ కూడా తనే అనుకుంటూ ఆ అంశాలన్నింటికి సంబంధించినటువంటి సూచనలు ఇవ్వడం కానీ, డైరెక్షన్స్ ఇవ్వడం కానీ, నిర్ణయం తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా తను ఒక్కడై చేశాడని చెప్పి కమిషన్ మెన్షన్ చేసింది. కాబట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్యూర్కు డైరెక్ట్గా మొత్తం పూర్తి బాధ్యత అప్పుడు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్దే, ఆయనే దీనికి మొత్తం బాధ్యత వహించాలని చెప్పి కూడా దీంట్లో మెన్షన్ చేసింది. ఇంకొక పాయింట్ కూడా కేసీఆర్ గురించి చెప్పినప్పుడు చెప్పుకొచ్చింది, అప్పుడు నీటి లభ్యత లేదంటూ ప్రాజెక్టు ఏదైతే బరాజు నిర్మించాలనుకున్నారో తుమ్మిడిహట్టి దగ్గర దాన్ని నీటి లభ్యతను ఒక సాగుగా చూపించి దాన్ని మేడిగడ్డకు మార్చారని చెప్పి దానికి సిడబ్ల్యూసి కానీ ఇంకొక సంస్థలు కానీ అది దాని వ్యాప్కో సంస్థ కానీ అక్కడ నిర్మించవచ్చు అనేటువంటి ఒక రిపోర్ట్ ఇచ్చిందని చెప్పి వాళ్ళు పేర్కొన్నారని చెప్పి కమిషన్ అంది. కానీ ఎక్కడ కూడా ఎక్కడెక్కడ కట్టొచ్చు అని చెప్పిన దానికి వ్యాప్కోస్ సూచనలు చేసింది తప్ప ఇక్కడే కట్టాలని ఎక్కడ వ్యాప్కోస్ చెప్పలేదు. అదేవిధంగా సిడబ్ల్యూసికి మేడిగడ్డ దగ్గర మేము కడుతున్నాము, ఇది వ్యాప్కోస్ చెప్పిందని చెప్పడంలో కొన్ని లోపభూయిష్టంగా సొంతంగా దానిలో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సిడబ్ల్యూసిని కూడా తప్పుదో పట్టించారని చెప్పి ఇక్కడ కేసీఆర్ని మెన్షన్ చేస్తూ ఆ రిపోర్ట్లో పేర్కొంది. అదేవిధంగా ఈ ఏవైతే మైన్యూట్ లెవెల్లో కూడా కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా ప్రాజెక్టు కుంగిపోవడానికి అదేవిధంగా సీపేజ్ రావడానికి కూడా కారణంగా మెన్షన్ చేసింది. దీంతోపాటు హరీష్ రావును కూడా కేసీఆర్తో పాటు బాధ్యునిగా చేసింది. కేసీఆర్తో పాటు అన్ని నిర్ణయాల్లో హరీష్ రావు ఉన్నారు. అదేవిధంగా ఎక్కడ కూడా ప్రభుత్వ పరంగా ఈ నిర్ణయాలు తీసుకోలేదు, అన్ని సొంతంగా నిర్ణయాలు తీసుకున్నారు. అవన్నిటికి కూడా అప్పుడు ఆ ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి హరీష్ రావు కూడా పూర్తి మద్దతు ఇచ్చారు, సపోర్ట్ చేశారు. దాంతోపాటు 2016లో ఏదైతే ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు చేశారో తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు బరాజ్ మార్చాలి, ఆ స్థలం మార్చాలి అన్నప్పుడు ఆ నిర్ణయం నిజమా అంటే తీసుకోవచ్చా లేదంటే అంశానికి సంబంధించి ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేస్తే ఆ కమిటీ కూడా మేడిగడ్డ దగ్గర బరాజ్ నిర్మించొద్దు, కాస్ట్ పరంగా కానీ సమయం పరంగా కానీ అది వయబుల్ కాదు, దానికి బదులు వేమనపల్లి కానీ ఇంకొక చోట కానీ ఆల్టర్నేట్ ప్లేసెస్ కొన్ని చూపించింది. కానీ ఆ రిపోర్ట్ను కావాలని ఇంటెన్షనల్గా దాన్ని తొక్కిపెట్టారని చెప్పి హరీష్ రావును ఈ విషయంలో బాధ్యునిగా చేస్తూ కమిషన్ తన రిపోర్ట్లో మెన్షన్ చేసింది. ఇది కాకుండా కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి, జీడిపి వృద్ధి అయ్యే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి, రాష్ట్రం అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ చూస్తూ ఉండిపోయారు తప్ప తన ఆర్థిక శాఖలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి కూడా తన ప్రమేయం లేకుండా పోయింది, నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మంత్రిగా ఆయన తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోకపోవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రజల సంపద అంతా కూడా వృధా అయిందని చెప్పి కమిషన్ రిపోర్ట్లో మెన్షన్ చేసింది. దానికి తోడుగా ఆయన శాఖలో తీసుకున్నటువంటి ఏవైతే ఇప్పుడు కేఐపిఎస్ఎల్ ఏర్పాటు చేశారో అది ఎక్కడ కూడా ఆయన అంటే ఆ శాఖ నియంత్రణ లేకుండా పోయింది. ఇష్టారాజ్యంగా నిధులను సేకరించడం, ప్రాజెక్టుకు ఖర్చు పెట్టడంతో ప్రజల మీద భారం పడింది తప్ప ఎక్కడ కూడా ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన తన బాధ్యతలు నిర్వర్తించడంలో సక్సెస్ కాలేదు, విఫలమయ్యారని చెప్పి ఈటల రాజేందర్కి సంబంధించినటువంటి విషయంలో కమిషన్ రిపోర్ట్లో మెన్షన్ చేసిన అంశం ఇది. దానికి తోడు అప్పుడు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఎస్కే జోషిని కూడా ఇందులో బాధ్యునిగా చేసింది కమిషన్. ప్రధానంగా ఎక్స్పర్ట్ కమిటీని క్యాబినెట్ ముందుకు తీసుకురావడంలో కానీ లేకపోతే ఎక్స్పర్ట్ కమిటీ చెప్పినటువంటి అంశాలను క్యాబినెట్ సభ్యులకు ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానీ దాన్ని టేబుల్ అయ్యే విధంగా చూడడంలో కానీ లేదు అనంటే ఏదైతే కేఐపిఎస్లు ఏర్పాటు చేసిన తర్వాత దాని ఫెయిల్యూర్ ఏదైతుందో ఆ మొత్తానికి కూడా ఎస్కే జోషిని బాధ్యునిగా చేసింది. ప్రధానంగా ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను కేబినెట్ ముందుకు తీసుకురాకుండా బిజినెస్ రూల్స్ను వయలేట్ చేశారని చెప్పి ఈయన మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది కమిషన్. దాంతోపాటు స్మితా సబర్వాల్ అప్పుడు సీఎంఓలో ఉన్నారు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఆమె పర్యవేక్షిస్తూ ఉండేది, అన్ని ప్రాజెక్టులను కూడా క్షేత్ర స్థాయిలో కూడా పర్యటన చేసింది, అక్కడ ఉన్నటువంటి అధికారులతో ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తూ డైరెక్షన్స్ కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి ఐఏఎస్గా ఉన్నటువంటి స్మితా సబర్వాల్కి సంబంధించి ఆమె ఎక్కడ కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి శ్రద్ధ చూపలేదు, ఏదైతే చేయాల్సినటువంటి ఆమె డ్యూటీస్ ఉన్నాయో అవి సరిగా చేయలేదు, అన్నిట్లో కూడా నెగ్లిజెన్సీ ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది అని చెప్పి ఆమె మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు కమిషన్ చేసింది. ఈ స్మితా సబర్వాల్ కూడా ప్రాజెక్టు ఫెయిల్యూర్లో
ఒక బాధ్యురాలుగా ఆమెను చూపించింది. దీంతోపాటు అప్పుడు ఇరిగేషన్ ఈఎన్సీగా ఉన్నటువంటి మురళీధర్ రావుకు సంబంధించి కూడా తీవ్రంగా స్పందించింది కమిషన్. ఎక్స్పర్ట్ కమిటీకి సంబంధించినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి సపోర్ట్గా ఉండాల్సినటువంటి ఒక అధికారి, ఏదైతే ప్రాజెక్ట్ టేకప్ చేస్తే మంచి చెడు ఏం జరుగుతుందో స్పష్టంగా తెలిసినటువంటి వ్యక్తి అవన్నిటిని కూడా దాచిపెట్టి వ్యవహరించారు. దాని కారణంగానే ప్రాజెక్టు కుంగిపోవడానికి కానీ, అది పియర్స్ కుంగిపోవడానికి కానీ, సీపేజ్ రావడానికి కానీ, మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్ కావడానికి కూడా ఆయన ఒక కారణంగా నిలిచారు. ఎక్కడ కూడా ఒక ఇంట్రెస్ట్తో కానీ లేకపోతే బాధ్యతగా వ్యవహరించలేదు ఈఎన్సీ మురళీధర్ రావు అని కూడా ఇందులో మెన్షన్ చేసింది. దాంతోపాటు ఇంకొక అంశాన్ని, ఏదైతే ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ కానీ మేడిగడ్డలో బరాజ్ నిర్మించాలనేటువంటి అంశాన్ని వ్యతిరేకించింది ఎక్స్పర్ట్ కమిటీ అనే అంశాన్ని దాచిపెట్టి సిడబ్ల్యూసీకి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ సిడబ్ల్యూసీ మేడిగడ్డ దగ్గర నిర్మించేందుకు ఓకే చెప్పింది అనేటువంటి అంశం మీద అంశాన్ని కూడా ఫాల్స్గా ప్రొజెక్ట్ చేయడంలో ఈఎన్సీ మురళీధర్ రావు వ్యవహరించారు. దానికి ఈయనను బాధ్యులుగా చేస్తూ కమిషన్ తన రిపోర్ట్లో మెన్షన్ చేసింది. దాంతోపాటు ఎక్కడా కూడా రివైజ్ ఎస్టిమేషన్లో కూడా ఒక జాగ్రత్తలు పాటించలేదు. ఎవరైతే పొలిటికల్ లీడర్షిప్ నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో దానికి అనుగుణంగా వ్యవహరిస్తూ పోయారు తప్ప ఎక్కడ కూడా ఒక సొంతంగా ఆలోచించి కానీ అది నిజంగా రివైజ్ ఎస్టిమేషన్ ఇంత అవుతుందా లేదా, ఇంత అవసరమా లేదంటే అంశానికి సంబంధించి కూడా ఎక్కడ కూడా పట్టించుకోలేదు. దానివల్ల ఎస్టిమేషన్స్ పెరుగుతూ పోయని చెప్పింది. దాంతోపాటు ఓఎండ్ఎంకి సంబంధించి అంటే ప్రాజెక్టు ప్రాజెక్టు సర్వీసు ఇవ్వాలన్నా, ప్రజలకు ఉపయోగపడాలన్నా ఓఎండ్ఎం అనేది కీలకంగా ఉంటుంది. కానీ ఎక్కడ కూడా మెయింటెనెన్స్ అనేది పట్టించుకోలేదు. దానికి పూర్తి బాధ్యత కూడా అప్పుడు ఈఎన్సీగా ఉన్నటువంటి మురళీధర్దే అని చెప్పి కమిషన్ తన రిపోర్ట్లో స్పష్టంగా చెప్పుకొచ్చింది. ఇంకొక వైపు ఆర్థిక శాఖ మంత్రిని ఈటెల రాజేందర్ను అప్పుడు ఉన్నటువంటి ఈటెల రాజేందర్ ఎట్లయితే బాధ్యులుగా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని చెప్పిందో మన కాళేశ్వరం కమిషన్, అదే రకంగా అప్పుడు కేఐపిసిఎల్కు సంబంధించి ఎండిగా ఉన్నటువంటి హరిరామ్ను కూడా తప్పుపట్టింది. ఎక్కడా కూడా ఈ కమిటీ ఏదైతే కేఐపిసిఎల్ ఏర్పాటు చేసిందో దాని ద్వారా నిధులు సేకరించి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఖర్చు పెడుతున్నారో దానికి సంబంధించి ఎక్కడ కూడా ఆయన క్రమశిక్షణ పాటించలేదు. నిధులు విచ్చలవిడిగా అంచనాలకు పెంచారు. దాంతోపాటు ఖర్చుకు సంబంధించి కూడా అన్ని తప్పుడు రిపోర్ట్లు సబ్మిట్ చేస్తూ రుణాలు సేకరించారు. అధిక వడ్డీలకు అధికంగా తీసుకొచ్చి అప్పులు చేశారు. దాని భారం కూడా ప్రజల మీద పడిందని చెప్పి దానికి హరిరామ్ను బాధ్యునిగా చేసింది. దాంతోపాటు సిడబ్ల్యూసీకి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో కూడా ఈయన పాత్ర ఉంది. దానికి కూడా ఈయన బాధ్యత వహించాలని చెప్పి అందులో మెన్షన్ చేసుకొచ్చింది. దాంతోపాటు వీళ్ళు కాకుండా నల్లా వెంకటేశ్వర్లు అప్పుడు కాళేశ్వరం సిఈగా ఉన్నారు. అదేవిధంగా కె సుధాకర్ రెడ్డి రామగుండం సిఈగా ఉన్నారు. అదేవిధంగా సర్దార్ ఓంకార్ సింగ్ ఈగా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఇరిగేషన్ శాఖ పరంగా బాధ్యులే, వాళ్ళు కూడా బాధ్యత వహించాల్సిందని చెప్పి కమిషన్ రిపోర్ట్లో మెన్షన్ చేసింది. ఇది కాకుండా ఓఎండ్ఎంకి సంబంధించి అప్పుడు ఇంజనీర్ చీఫ్గా ఉన్నటువంటి అంటే ఈఎన్సీగా ఉన్నటువంటి నాగేందర్ రావు కూడా పూర్తి బాధ్యత వహించాలి. ఆపరేషన్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్లనే ప్రాజెక్టు విఫలం కావడానికి ఒక కారణంగా నిలిచింది కాబట్టి ఆయన కూడా బాధ్యుడే అని చెప్పి మెన్షన్ చేసింది. నాగేందర్ రావు జనవరి 1 నుంచి 2021 జనవరి 1 నుంచి ఈయన బాధ్యతలో ఉన్నారు. అప్పటి నుంచి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ఎక్కడ కూడా ఆయన సరైన నిబంధనలు పాటించలేదు. ఓఎండ్ఎం అనేది అసలు చేపట్టడం లేదు. దానివల్లనే ప్రాజెక్టు దుస్థితికి ఈ కారణమయ్యారు కాబట్టి ఆయన కూడా బాధ్యత వహించాల్సిందని చెప్పుకొచ్చింది. దాంతోపాటు ఏదైతే స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ సంబంధించి చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి ప్రమీలను కూడా ఇందులో బాధ్యులుగా చేసింది. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు డ్యామ్ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నిజంగానే డ్యామ్ సేఫ్టీ ఉందా లేదనేటువంటి అంశాన్ని ఈమె చూడాల్సి ఉంటుంది. కానీ ఎన్డీఎస్సీ అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతో అధ్యయనం చేయిస్తే తప్ప అసలు డ్యామ్ సేఫ్టీ ఏ మేరకు ఉంది, అది నిలబడుతుందా లే అంశాలకు సంబంధించి అప్పుడు మనకు ఎన్డీఎస్సీ ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్ ఉన్నటువంటి అధికారి ప్రమీల మాత్రం ఈ అంశాలను ఎక్కడ కూడా పట్టించుకోలేదు. ఆమె చేయాల్సిన డ్యూటీ చేయలేదు కాబట్టి ఆమెను కూడా బాధ్యులుగా చేస్తూ కమిషన్ తన రిపోర్ట్లో మెన్షన్ చేసింది. వీరు కాకుండా చీఫ్ ఇంజనీర్ నరేందర్ రెడ్డి, అదేవిధంగా సిడిఓ అంటే సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ఎస్సీగా ఉన్నటువంటి చంద్రశేఖర్, అదేవిధంగా ఈగా ఉన్నటువంటి బసవరాజులను కూడా ఈ ఏదైతే డిజైన్స్ ఉన్నాయో డిజైన్ సంబంధించి ఫెయిల్యూర్స్లో వాళ్ళను కూడా బాధ్యులుగా చేసింది. ఇంకొన్ని కీలక అంశాలను కూడా
ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే కీలక అంశాలను కూడా మనకు కమిషన్ మెన్షన్ చేసింది. ఒక్కసారి చూద్దాం. అంటే ప్రాజెక్టు డిజైన్కి సంబంధించి ఒక అంశాన్ని కమిషన్ స్పష్టంగా చెప్పుకొచ్చింది. ఏదైతే స్టోరేజ్ డిజైన్కి వాడాల్సినటువంటి అంశాన్ని, అంటే ఆ డిజైన్ని బరాజ్లకు వాడారు. దానివల్ల కూడా ఒక ప్రాబ్లం అయింది. బరాజ్లకు సపరేట్గా డిజైన్ ఉంటుంది, దాన్ని పాటించకుండా ఫెయిల్యూర్ డిజైన్ను కాళేశ్వరం ప్రాజెక్టు కూడా డిజైన్ చేశారని చెప్పిన అంశాన్ని కూడా కమిషన్ తన రిపోర్ట్లో మెన్షన్ చేసింది. ఇది కాకుండా మొదటి నుంచి కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దీన్ని లైఫ్ ఆఫ్ తెలంగాణగా చెప్పుకుంటూ వచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టును. కానీ ఇప్పుడున్నటువంటి కమిషన్ తను ఇచ్చిన రిపోర్ట్లో మాత్రం కొల్లాజల్ ఆఫ్ మనీ, తెలంగాణ పబ్లిక్ మనీగా ఈ ప్రాజెక్టును అభివర్ణించింది. అంటే తెలంగాణ పబ్లిక్ సంబంధించిన మనీని వేస్ట్ చేయడంలో ఈ ప్రాజెక్టు ప్రసిద్ధి చెంది అన్నట్టుగా కమిషన్ తన లాస్ట్ రికమెండేషన్లో మెన్షన్ చేసుకుంటూ వచ్చింది. దాంతోపాటు వ్యాప్కోస్కు చెల్లించినటువంటి 6.77 కోట్ల నిధులను కూడా రికవరీ చేయాలని చెప్పింది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా మెన్షన్ చేసింది. ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు, లేకపోతే ప్రాజెక్టులో భాగస్వామైనటువంటి అధికారులు అందరూ, దాంతోపాటు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, వారు గుత్తేదారు సంస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే ఒక కొలాబరల్ ఆపరేషన్గా దీన్ని టేకప్ చేశారు. నీకింత నాకింత అన్నట్టుగా పంచుకొని పనిచేసినట్టుగా ఇందులో ఉంది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలని చెప్పి కమిషన్ రికమెండ్ చేసింది. దీంతో పాటు ఇంకొన్ని కీలక అంశాలను కూడా మెన్షన్ చేసింది. ఒకసారి ఏదైతే స్టోరేజ్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ డిజైన్స్ని బరాజ్లకు ఉపయోగించారు. దాంతోపాటు బ్యాక్ వాటర్ స్టడీస్ కానీ, టెయిల్ వాటర్ రేటింగ్ కరువుకు సంబంధించినటువంటి స్టడీస్ కానీ, జీడీ కరువుకు సంబంధించినటువంటి స్టడీస్ కానీ, జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్ కానీ, ఇవన్నీ ఏవి కూడా చేయకుండానే సొంతంగా నిర్ణయాలు తీసుకొని ప్రాజెక్ట్ టేకప్ చేసి నిర్మాణం చేపట్టారు. దానివల్లనే ఈ దుస్థితి ఏర్పడి చెప్పి కమిషన్ స్పష్టంగా మెన్షన్ చేసింది. దీంతోపాటు ఇంకొక అంశాన్ని కూడా, బ్యారేజీల్లో ఎల్లప్పుడూ కూడా నీరు నిల్వ ఉంచడం కూడా ఆ మేడిగడ్డ దగ్గర పియర్స్ కుంగిపోవడానికి ఒక కారణంగా, అన్నారం సుందిల్ల సీపేజ్ ఏర్పడడానికి కారణాలుగా నిలిచాయని చెప్పి కమిషన్ మెన్షన్ చేస్తూ వచ్చింది. అన్నిటికంటే కూడా మేజర్ పాయింట్, అందరూ అధికారులు కానీ, ఇటు పొలిటికల్ లీడర్లు కానీ అందరూ కూడా గుత్తేదారు సంస్థకు మేలు జరిగే విధంగానే తమ పనులను నిర్వర్తించారు తప్ప ఎక్కడ కూడా ప్రజలకు నీళ్ళు ఇవ్వాలనో, లేకపోతే సాగునీరు అందించాలి, లేకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందాలనేటువంటి కోణంలో ఎక్కడ వ్యవహరించాలని చెప్పుకొచ్చింది. ఇట్లా మొత్తంగా చూసినట్లయితే మనకు అధికారులకు సంబంధించి కానీ, పొలిటికల్ లీడర్లకు సంబంధించి కానీ అందరూ ఎవరు ఎందుకోసం బాధ్యులయ్యారు, ఎవరు దీనికి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ప్రాజెక్టు కుంగడానికి కానీ, లేకపోతే సీపేజ్ రావడానికి కారణమయ్యనేది స్పష్టంగా చెప్పుకొచ్చింది. ఇది